పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల గుమ్మంలో గోబాల సంబరం ఆడ లేగదూడల ప్రదర్శనను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. గ్రామాల్లో పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆమె తెలిపారు. పశు కిసాన్ రుణ కార్డుల ద్వారా 1.60 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామని, పశుపోషణ మరియు గ్రాసాల కొనుగోలు రైతులు ఈ రుణాలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పాడి రైతులకు బీమా చెక్కులు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, వైద్యులు, నాయకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ పశు బీమా పథకంలో అదనంగా కేటాయిస్తే రైతులకు మరింత ఉపయోగపడుతుందని చెప్పేసి తమకి తెలియజేసుకుంటున్నాము. మా రైతులు తర్వాతను మన ప్రభుత్వము రైతులకు మేలు చేసే విధంగా పశు దానాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. గిరి శిఖర ఏజెన్సీ ప్రాంతాల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే పాడి రైతులు ఆర్థికంగా స్థిరపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా యువత పాడి రంగంలో కూడా ముందుగా ఉండాలని చెప్పి అందరికి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతులే కాకుండా ఇంకా కొంతమంది ఉత్సాహంగా ఉన్న వాళ్ళు కూడా వీటిని చక్కగా వినియోగించుకోవాలి. మరి ఏదైతే మనకి